పడ్డ మన తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు ఆర్సి మునికృష్ణ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. నీతికి నిజాయితీకి మీరంత నిలువెత్తద్దాం తిరుపతి ప్రజలకు అందరికీ తెలుసు. సూత్రాలు మీ ఇంట్లో వాళ్ళగా నిండరు నీ మాట, అది మీరు గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా గురించి మాట్లాడేటప్పుడు ముందు అభినయ్ రెడ్డి రిజైన్ చేస్తేనే నీకు ఆ భిక్ష వచ్చింది. ఆ భిక్ష కూడా నువ్వు అనర్హుడివి. ఎందుకంటే 49 మంది కార్పొరేట్లు అయితే దాంట్లో నువ్వు ఒక్కడివే గెలిచావు. 48 మంది మేము. హనుమంత్ నాయక్ గారు చనిపోతే అభినయ్ రెడ్డి గారు రిజైన్ చేస్తే 47 మంది. నువ్వు నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడంటే దెయ్యాలు వేదాలు వచ్చేట్టు మునికిస్తున్నా గుర్తుపెట్టుకో. మనం బాగా తెలిసిన వాళ్ళమే. బాగా మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి కర్ణాకర్ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చావో ఒకనొక టైంలో గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, నువ్వు ఎక్కడి నుంచి రాజకీయం స్టార్ట్ చేసావో రెడ్డివారి రాజశేఖర రెడ్డి కాడి నుంచి లాస్ట్ లో కర్ణాకర్ దాకా వచ్చావు. మళ్ళా కుల వివక్షతో నువ్వు టీడీపీలో చేరిన వ్యక్తివి. దాన్ని మేము తప్పు పట్టడంలా. ఈ రోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏంది? డ్రగ్స్ కి అగైనిస్ట్ గానే కదయ్యా యాదవ్ కృష్ణ కొడుకుని అరెస్ట్ ఇచ్చింది. నీ పార్టీలోనే కదా ఉన్నాడు. యాక్షన్ తీసుకోమని చెప్పు. కార్పొరేటర్ మేమిచ్చి గెలిపించాము. ఆ కొడుకుని డ్రగ్స్ కేసుని తప్పించమని ఎట్టట్టు అడిగితే నేను ఇటు ఎంకరేజ్ చెయ్యను, ఇది తప్పు అని చెప్పిన దానికే కదయ్యా ఆమె పార్టీ మారి జనసేనకి డబ్బు తీసుకొని పోయింది. ఎవడయ్యా నిజాయితీ పనులు? మేమిచ్చాం. రాజీవ్ గాంధీ పుణ్యాన 18 ఏళ్ళ కోటకి ఇచ్చేశాడు. అర్హత లేని కొంతమందికి ఇచ్చావు. అర్హత లేని వాళ్ళు నువ్వు అర్హత లేని వల్ల గెలిచినావు. ఆ మా కుమార్ అనేవాడు చనిపోకపోతే నువ్వు ఓడిపోయే వ్యక్తే. నువ్వేదో పెద్ద దీని వల్ల గెలిచినావు అనుకుంటున్నావు. కాకపోతే నిజాయితీగా ఎలక్షన్ జరిగింది కాబట్టి నువ్వు ఇక కార్పొరేటర్ గెలిచావు. నువ్వు ఒక్కడు. అది కూడా గుర్తుపెట్టుకో. మీ వాళ్ళు ఎంతమంది ఏమేమి చేశారో నీకు తెలీదా? ఈ రోజు రూలింగ్ వచ్చిందని ఏదో అవాకు చవాకులు పాల్తున్నా మునికృష్ణ, ఇది మంచి పద్ధతి కాదు. మేము డ్రగ్స్ చేసాం ఇంకోటి చేసామంటే ఎంక్వైరీ వేయించు. నీకు దమ్ముంది కదా. డిప్యూటీ మేయర్ నీ వెనకాల ఇంకో డిప్యూటీ మేయర్లు వచ్చారు, కార్పొరేట్లు వచ్చారు, నిజాయితీ పనులు వచ్చారు కదా. బస్సు అద్దాలు పగల కొట్టి ఒక ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మేయర్ గారు కార్పొరేట్లు పగలగొడితే ఇది నిజాయితీ? నీకు అంత దమ్ముంటే 3వ తారీఖు ఓటింగ్ పెట్టున్నాను. మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేశారు? మళ్ళీ 4వ తేదీ ఎందుకు అందరిని తీసుకొని పోయి దౌర్జన్యంగా ఓట్లు వేయించుకున్నారు? ఆఖరికి మాతో వచ్చిన ఒక అమ్మాయిని కూడా అక్కడ చేయించుకున్న దౌర్భాగ్య స్థితిలో మీరు వస్తే మీరు కూడా నీతి నిజాయితీ గురించి, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి, ఆయన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడి నువ్వు నిజాయితీ గురించి చెప్తున్నావు. ముందు నీ కూటమి ప్రభుత్వం ఏమవుతుందో చూడు. ఆరణి శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి, బాగా చేశాడు, చాలా మంచి వ్యక్తి. అభినయ్ రెడ్డి గారు ఇంకా 14 రోడ్లు మాస్టర్ ప్లాన్ వదిలేశారు డిప్యూటీ మేయర్ గారు. దాంట్లో ఒకే ఒక్క రోడ్డు కొత్త రోడ్డు వేస్తే నేను ఈ ఊరే వదిలేపోతా. మీరు ఒక 50-60 అడుగుల రోడ్డు వచ్చి ఆడదాకా బండ్లీది కాడి నుంచి గురవారెడ్డి దాకా ఇల్లు కొట్టించే ప్రోగ్రాం పెట్టాడు. ఆ సైడ్ ఈ సైడ్ 7.5 కొట్టించి రోడ్డు వెడల్పు చేసామనుకో డిప్యూటీ మేయర్ గారు, ఇంకా సంవత్సరం కాలం ఉంది. ఎందుకు సమరపడిపోతాను? చెయ్యి. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేయడం. అంటే ఈ రోజు అభివృద్ధి చేశాడు కాబట్టి తిరుపతి 2 అనే టైప్ లో తిరుపతి 1 ఓల్డ్ సిటీ, తిరుపతి 2 ఆర్టీసీ బస్ స్టాండ్ తూర్పు పక్క చూడు ఎట్లా ఉన్నాయి రోడ్లు, ఎలా అంటే అపార్ట్మెంట్లు కడుతున్నారో. డెవలప్ చూసి కానీ నువ్వు మాట్లాడతావు. ఇంక కొండ అంటావా? కరుణాకర్ రెడ్డి గారు ఆమెలో 2006లో అయ్యాడు, 2007లో కాదు. నీకు అది కూడా తెల్లా. ఆ రోజు నుంచి 2 ఏళ్ళు 2008 డిసెంబర్ ఆగస్టు 24 వరకు ఉన్నాడు. ఎన్ని పథకాలు పెట్టాడయా? కళ్యాణ మస్తు, దళిత గోవిందం, అనేక కార్యక్రమాలు పెట్టి నువ్వు దాన్ని కూడా ఓర్చుకోలేక ఈ రోజు మాట మీ చంద్రబాబు మధ్యలో మళ్ళీ అయ్యాడు కదా. 2014 పెట్టేది పోని మళ్ళా ఇంకో 3 సార్లు పెట్టాడు. మళ్ళా 2019 వచ్చినా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసాం? రోడ్లు ఎందుకు 1600 కోట్ల? నీకు లెక్క తెలుసుకో, టీడీలో పోయి తెలుసుకో. డిఆర్మాల కడ 400 కోట్లు, అది 400. అది పాత సత్రం, బ్రహ్మాండమైన సత్రం అంటాడు. నువ్వు పుట్టక ముందు కట్టిన సత్రాలు అవి గుర్తుపెట్టుకో. ఎవడు ఆళ్ళు ఉండేది. ఈ రోజు ఎట్ట కడతాం బిల్డింగ్ అంటే డెవలప్మెంట్ గా ఒప్పుకోవా? విష్ణు నివాస్ అని 2006లో శంకుస్థాపన చేశాడు రాజశేఖర టైంలో. ఈ రోజు కోనేటి కాడ బిల్డింగ్ కనపడలేదా? వాసవి భవనం కనపడలేదా? డెవలప్ చేయలేదా? అలిపిరి కాడ నుంచి తిట్టాల వరకు సిమెంట్ రోడ్డు, 4 లైన్స్ రోడ్డు ఎవరాయంలో జరిగిందయా? ఆర్సి మునికృష్ణ గారు గుర్తుపెట్టుకోండి. ఇవి డెవలప్ చేయవయా? మా మీద పడి చేర్చేదానికే. కాబట్టి గౌరవంగా, అన్యాయంగా, అక్రమంగా నువ్వు డిప్యూటీ మేయర్ ఎందుకంటే అధికారంలో ఉన్నానంటే అధికారం శాశ్వతం కాదు మునికృష్ణ, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా రేపు మేము వస్తాం. ఏంది అవినీతి చెయ్యి, నీ మీద మా మీద వెనక లేపించు, నీ వల్ల చేపించు, అరెస్ట్ చేపించు. నువ్వు నిజాయితీ పట్టు కదా. మీ కమిషనర్ ఉంది, మీ పోలీసులు ఉన్నారు, మీ ముఖ్యమంత్రిలో ఉన్నారు, మీ డిప్యూటీ సీఎంలో ఉన్నారు. చేయవయా?
నిన్న లోకేష్ బాబు వచ్చి మీకు చెడామడ పార్టీ ఆఫీసులో ఏమేమి మాట్లాడో చెప్పమంటావా? తలాడ పెట్టుకొని మీ నాయకులు తిరుపతిలో నాయకుల చిత్తూరు రాజకీయం ఇక్కడ నడుస్తున్నది, తిరుపతి రాజకీయం. నీకు ఒకడికి వచ్చింది ఉద్యోగం, అది మా వల్ల, మా అభినయ్ రెడ్డి మా కరుణాకర్ రెడ్డి ద్వారా వాళ్ళు గెలిచిన వాళ్ళు కొనుక్కుని అమ్ముడిపోయి కొనుక్కుంటే నువ్వు అయ్యావు. నువ్వు లేకపోతే ఒక్కడు డిప్యూటీ మేయర్ ఎట్ట అవుతావా? ఆ మాత్రం మానవత్వం లేదా? ట్రోలింగ్ ఉందని ఫ్లెక్సీలు వేసుకునేసేది, యాడ్లు ఇచ్చేసేది, నాకేదో అయిపోయింది సంఘాలు గుర్తుకునేసేది. మొత్తం నేను మాట్లాడకపోతే ఏదో ప్రపంచం మునిగిపోతుంది అనుకోవడం. మాట్లాడేటప్పుడు సోహతో మాట్లాడు. పదవి అనే కలిమి బలం పదవిడికి శాశ్వతం కాదు. 19 నుంచి 24 వరకు చంద్రబాబు పరిస్థితి చూసుకోండి. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్కి ఏంది మీ పరిస్థితి కూడా చూసుకోండి. ఏంది మా అభ్యర్థి నిలబడి శేఖర్ రెడ్డి బిల్డింగా తిరుపతి అంతా కొట్టిస్తావా? కొట్టించు నీకు చేతనైతే. మళ్ళీ ఎందుకు ఆయన డ్రాప్ అయిపోతే ఎందుకు నిలిపేసేనారు? అప్పుడు ఇది నిజాయితీ బిల్డింగు, అప్రూవల్ బిల్డింగు, ఇంకో కార్పొరేట్ ముందు బిల్డింగ్ కొట్టేస్తానంటారు. మీకు మనసు పూర్తిగా ఎవరు రాలా? దబాయింపు సెక్షన్తో వచ్చారు. ఇది నువ్వు గుర్తించుకొని మీరు మీ నాయకులు, కూటమి నాయకులు, ఇది మంచి పద్ధతి కాదు అనండి. డెవలప్ చేసే చేతనైతే మేము కూడా హర్షిస్తాం. అంతేగాని మీరు ఇట్లా ఇంకా మేయర్ గారు అంటవా? మేము ఒక జనరల్ మహిళ అయితే బీసీ మహిళకి ఇచ్చాడు మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు. అది మీరేం చేసేదా? ఉన్నామని దించేసి ఒక అవినీతి పాటు గోండా నీకు ఇచ్చారు, కూర్చు నీకు ఇచ్చారనుకునే వాళ్ళు మీరు కూడా మాట్లాడితే మేమేం చేయమంటావా? అంటే ఉన్నవాళ్ళు ఆమె డాక్టర్ చదువుకున్నది, చాలా సోమిరాలు, ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన ఆమె దించేయాలని ఉన్నారు మీరు కోట్లు ఖర్చు పెట్టి. అంటే డబ్బు ఉంది, అధికారం ఉందని. ఎక్కువ రోజులు అధికారం చలాయించి కుదరదు. మేము ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు భయపడి మీరు 4 ఏళ్ళ వరకు మేము ఇంట్లో దానికోలా. 6 నెలలకి అభినయ్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన వీధులకి రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ తీరులో ఉన్నాడు చూస్తున్నాం కదా. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ప్రతి పద్ధతిగా బ్యాలెన్స్డ్ గా శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని అభినయ్ రెడ్డి గారిని బ్యాలెన్స్ గా మాట్లాడితే మీకు కూడా మేము చాలా గౌరవిస్తాం. పవర్ లేకపోయినా గౌరవిస్తాం, పవర్ లో ఉన్నా గౌరవిస్తాం. పవర్ లో నువ్వేం పుట్టి పెరగల, మంది చాలా మధ్యతరైన కుటుంబం ఇది. గడుగు ఈ స్థాయికి నువ్వు వచ్చావంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావేమన్నా డిప్యూటీ మేయర్ కోసమా? గవర్నమెంట్ పెట్టింది. అనగానే సత్యప్రసాద్ దీంట్లో పెట్టి పావున్స్లో పెట్టి చేశాడు. నీ దగ్గర రూపాయి బిల్లు ఉందా? నువ్వు ఎలా, నీకు నెల చెప్తే నెల ఏ ఊరు ఎంత డబ్బులు ఇస్తారో మాకు తెలీదా? నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే మేము దిగినావు అనుకో, నువ్వు తట్టుకోను. ఎవరో ఈ గాచారం అనుకుంటావు. అంత దూరం వద్దు. అందరూ ఫ్రెండ్లీ వాతావరణంలో తిరుపతిలో ఆ వాతావరణం నడుచుకుందాం. మునికృష్ణ నీకెందుకైనా మంచిది, ఈ సంవత్సరం ఉంది, సంపాదించుకో. ఉన్నారు కదా మీ గవర్నమెంట్, నువ్వేం సంపాదించుకున్న వ్యక్తం కాదు కదా. నీకు ఎలా సంపాదించినా తెలుసు, సంపాదించి హ్యాపీగా ఉండు. ఇంకోటి గురించి కామెంట్ చేసేది మంచి పద్ధతి కాదు. డెవలప్ చేయి, మేము కూడా హర్షిస్తాం.